చంపేసినాక ఆయనను పారేసిలా, ఆ పండబెట్టే ఆయనను కొట్టి చంపేసిలా, ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలుతాయి కదా. ఇంకొకటి సింపుల్గా, చాలామంది నాకు కూడా రోజు ఒక్కొక్కరు ఫోన్ చేస్తుంటే అనుమానాలు సహజంగానే ఒక్కొక్కరికి ఒక రకమైన అనుమానం వస్తుంది. అక్కడ విజయవాడలో ట్రాఫిక్ సిఐ గారు ఆయన నీరసంగా ఉన్నారు, కదలలేని స్థితిలో ఉన్నారు అన్నారు. ఇక్కడ సీసీ ఫుటేజ్, నాగోల్ సిటీ సీసీ ఫుటేజ్ ఏమంటారు, ఆయన మందు షాప్లోకి వెళ్ళి, మద్యం షాప్లోకి వెళ్ళి మద్యం కొనుగోలు చేసి వెళ్ళిండ్లు అంటాను. మరి ఇక్కడి నుంచి వెళ్ళి తాగిపోయిన ఆయన 3 దిక్కుల పడ్డప్పుడు మరి ఆ సిఐ గారు అదుపులోకి తీసుకోవాలి కదా. తాగి ఉన్న వ్యక్తి అని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించాలి కదా, స్టేషన్లో కూర్చోబెట్టాలి కదా. మోతాదుకు మించి మద్యం సేవించిందని అదే ట్రాఫిక్ సిఐ గారు అదుపులోకి తీసుకొని ఆయన మీద కేసు ఫైల్ చేసి ఆయనను స్టేషన్లో కూర్చోబెట్టాలి కదా. అంటే ఆయన స్టేషన్కు తీసుకుపోలేదు, కనీసం ఆయన అదుపులోకి తీసుకోలేదు అంటే ఆయన దగ్గరికి పోయి చూసినప్పుడు నీరసంగా ఉన్నాడంటే ఆయన దగ్గర మందు ఆనవాళ్ళు లేవనే అర్థం కదా.